చాలామంది యవన పిల్లలు, యవన బిడ్డలు తమ తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలు చేసేస్తున్నారు. ఏదో ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వారై బిడ్డలు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలని వారి మీద ఎన్నో ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నారు తల్లిదండ్రులు. వీడికి సొంత ఆశలు ఎక్కువైపోవడం వల్ల తల్లిదండ్రుల ఆశలు ఏం గుర్తుంటే అర్థం కావు కదా. స్వచిత్తము, స్వలాభము, స్వప్రణాళిక, స్వ ఉద్దేశములన్నీ పరిపూర్ణం కావడానికి ఇష్టపడుతూ తల్లిదండ్రుల మీద ఉన్న ఆశ, తల్లిదండ్రులు మన మీద పెట్టుకున్నారే ఆశే అనే మనసునే పక్కన పెట్టేశారు. నేను ఒక మాట చెప్పిన, చిన్న కుమారుడు కూడా తనకున్న దానిలో తన స్వచిత్తమును, స్వలాభమును, స్వపేక్షను ఆశించి వెళ్ళాడు. ఉన్నదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? ఆశ పెట్టుకున్న తండ్రి ప్రాణము సొమ్మసిల్లింది కదా, ప్రశాంతత పొందుకుని ఉంటాడు ఆ పూట. నాకు తెలిసి మన ఆశలన్నీ అడియాశలు అయిపోయినాయి బాధపడద్దు, ఆశలన్నీ నిరర్ధకమైపోతుందని వేదన పడద్దు. నీ ఆశలన్నిటిని తీర్చగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడా? స్తోత్రం చెప్పండి ఒక్కసారి. హల్లెలూయా.